ఆనంది, ఆనంది, ఆనంది. రూమ్లో ఎవరూ లేరే. వంటగదిలో ఉన్నారా? ఆనంది, ఆనంది, ఆనంది. అరే, మన అశ్విన్ ఫోన్ చేస్తున్నాడే. ఇక్కడ ఎవరూ లేరే. అరే, కట్ అయిందే. ఆనంది స్నానం చేయడానికి వెళ్ళినట్టుందిలే. సర్లే, ఈ పూలు ఇక్కడ పెడితే నేను ఇచ్చాననుకుంటుంది. ఏ రాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటి దగ్గర నుంచి మా బంధువు ఒకరు వచ్చారు, మాట్లాడొస్తాను. సరే, వెళ్ళు. వీడి చూపులు మాట తేడాగా ఉన్నాయంటే అసలు వీడి కోసం వచ్చింది ఎవరు? ఆనందికి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీసి మాట్లాడడం లేదంటే. రేయ్, నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? ఎవరైనా చూస్తే నా గురించి అందరికీ తెలిసిపోతుంది. ఏ, నీ మీద ఎవరికైనా అనుమానం వచ్చిందా? అశ్విన్ గారికి అనుమానం వచ్చినట్లుంది. ఆ అశ్విన్ గారిని ఉద్యోగం నుంచి బయటకు పంపించాలని సార్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ మహేష్ ఎప్పటికప్పుడు అశ్విన్ విషయంలో అడ్డుపడుతున్నాడు. ఏమో, మీ మాట విని నేను ఇక్కడ చాలా పనులు చేస్తున్నాను. అవన్నీ బయటపడితే ఇంకేం లేదు. భయపడకు. ఆ అశ్విన్తో ఎప్పటికైనా ప్రమాదం అని తెలిసే ఇవాళ వాడికి స్పాట్ పెట్టాం. అంటే చంపేస్తారా? అవును, వాడు బ్రతుకుంటే మనకు ప్రమాదం అని సార్ చెప్పారు. ఎలా ప్లాన్ చేశారు? ఆ అశ్విన్ గారి బైక్ నెంబర్ మన వాళ్ళకు పంపించారు. మిగతాది వాళ్ళు పూర్తి చేస్తారు. అంటే ఎలా? యాక్సిడెంట్ కాదు, కానీ యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటారు. మొత్తానికి అశ్విన్ గాడు అవుట్. ఆనందం ఉంది కదరా. అశ్విన్ గాడు చచ్చిపోతే ఆనంది సగం చచ్చిపోతుంది. అది చాలు మనకి. రేయ్ ఆగరా, అశ్విన్కి డౌట్ వస్తుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే. డౌటే లేదు, వీడు తేడాగా ఉన్నాడు. వీడి కదేంటి అసలు? అమ్మా, అమ్మా, అమ్మా. ఇదేంటి అమ్మ ఎక్కడ కనిపించడం లేదు? పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళిందేమో. సరే, ముందు అర్జెంటుగా వెళ్ళి రికార్డ్ బుక్ తీసుకుని కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే 0 మార్క్స్ వేస్తారు. దొరికింది. వదినకి చెప్పేసి వెళ్దామా? నా మొహం, వదిన ఈ టైంలో కంపెనీకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. సర్లే, ఎందుకైనా మంచిది. ఒకసారి బుక్ అంతా చెక్ చేసుకుని వెళ్తాను, లేకపోతే ఆ మేడం చేతిలో నాకు ఉంటుంది. ఓ, ఆటోలో పాటలా? ఓకే, టైం అవుతోంది, ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. కొంచెం తొందరగా పోనివయ్యా. అత్తయ్య, నేనేం చేసినా నీ మంచి కోసమే కదా అత్తయ్య. చాలా నోరు మూసుకో, ఇంకేం మాట్లాడుకో. అసలు ఇంటికి వెళ్లే వరకు ఒక్క మాట కూడా మాట్లాడుకో. ఛ,
ఆ వెంట్రుకలతో ఆనంది అనే పీడ శాశ్వతంగా లేకుండా చేసుకుందాం అనుకుంటే అత్తయ్య మధ్యలోనే బ్రేక్ వేసింది. ఏంటి అదొద్దన్నానని ఇంకో చెత్త ఆలోచన చేస్తున్నావా? అయ్యో అదేం లేదత్తయ్య. చూడు, ఏదైనా ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. బుద్ధి లేని ఆలోచన ఎలా పుడతాయే నీకసలు? అత్తయ్య ఇంటికెళ్తున్నాం కదా ఇంకా ఆపు. ఏంటి ఆపేది? మధ్యలోనే తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అశ్విన్ ఫోన్ చేస్తున్నాడు. బావ ఫోన్ చేస్తున్నాడా? ఎందుకంత కంగారు పడిపోతున్నావు? కంగారు కాకపోతే ఇంకేముంది? అమ్మో, నా వైపు ఉన్నట్లే ఉంటూ ఒక్కసారిగా ఆనంది వైపు యూటర్న్ తీసుకుంటుంది. అది చాలక నా మీద కసుబుసులాడుతూ ఉంది. చూస్తావేంటి, మాట్లాడు. ఏమోనే, నాకు గుండె దడదడగా ఉంది. బావ ఫోన్ చేస్తున్నాడు. అత్తయ్య గుండెదడంటుంది. అన్నీ నాకు మంచి సిగ్నాలే. ఆనంది ఆ స్టూల్ మీద నుంచి పడి చచ్చిందా, లేకపోతే దేవుడా చచ్చిందన్న వార్త వినపడేలా చేయి స్వామి. హలో అశ్విన్, హలో అమ్మా, చెప్పరా. ఆనందికి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంటమ్మా. ఏంటి, ఆనంది ఫోన్ తీయడం లేదా? అవునమ్మా. అత్తయ్య ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్. అమ్మా, ఒకసారి ఆనందికి ఫోన్ ఇవ్వా. నేను తులసి బయటకొచ్చానురా. అవునా, మరి ఆనంది ఫోన్ ఎందుకు తీయట్లేదు? బావ ఫోన్ చేసినా తీయడం లేదంటే ఆనంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉంటాయి. అమ్మయ్యా. ఏమోరా, నాకేం తెలుసు. ఏ అమ్మా, ఇప్పుడు ఎక్కడున్నావు? మేమింటికే వెళ్తున్నాంరా. అమ్మా, వెళ్ళగానే నాకు కాల్ చేయమ్మా. ఆనందికి ఏమైందోనని కంగారుగా ఉంది. అలాంటిదేం ఉండనే ఉండదురా. నీ భార్యని ఎవ్వరూ ఏమి చేయర్లే. అలా చూడకత్తయ్య. తీసుకో. ఆనంది, అమ్మా ఆనంది. ఆనంది ఇంట్లోనే ఉంది కదే, తలుపు తీయదేంటి? స్టూల్ మీద నుంచి కింద పడి చచ్చిందేమో. ఫోన్ చేస్తే తీయడం లేదని అశ్విన్ కూడా చెప్పాడు.